మధ్యాహ్నం సాయంత్రం పెరిగినం తప్ప ఏం తినకే. అంటే రేపు పొద్దునకి టిఫిన్కి పెసరట్టు తినేచ్చు అంటారు. 4 రోజుల దాకా ఇడ్లీ తప్ప ఏం తినకూడదు. అది కూడా పందారు వేసుకుని తినాలి. ఎల్లు. అంటే 4 రోజుల తర్వాత పెసరట్టు తినేవచ్చు అంటారు. ఓరి నీ పెసరట్టు తగలట్టు ఏంటి అర్థం బాగుంటుందా మీట్లో పెసరట్టు? పెసరట్టుకి మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇదంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. కానీ ఇది బ్రేక్ఫాస్ట్ లాగా మన టేస్ట్ ఒక్కటే కాదు, మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎలానో తెలుసా? దీన్ని మనం యూజువల్గా గ్రీన్ గ్రామ్స్ ఆర్ పెసలతో చేస్తాం. ఇది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఈ పెసల్లో చాలా ప్రోటీన్, ఫైబర్ అండ్ ఐరన్ ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన ఎంత తిన్నా కానీ పొట్ట వెంటనే ఫుల్గా అయిపోతుంది. సో తక్కువగా తింటాం. అదే కాకుండా పెసరట్టులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో, లేకపోతే లావుగా ఉన్నవాళ్ళు లేదా డయాబెటీస్ పేషెంట్కి ఇది ఒక వండర్ఫుల్ బ్రేక్ఫాస్ట్. సో నెక్స్ట్ టైం పెసరట్టు తినేటప్పుడు అది జస్ట్ మీ టేస్ట్ బడ్స్కే కాదు, ఈవెన్ మీ గట్ హెల్త్కి కూడా ఒక ఫీస్ట్ అనేది గుర్తుంచుకోండి.